ప్రభువునందు దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులు ఒక మంచి సందేశం ఇవాళ వింటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 8వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 3వ వచనము చదువుతాను. 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వివరణ చెబుతాను, వినండి. నేపథ్యం: యోబు ఎలీఫజునకు జవాబు ఇచ్చాడు. ఆ మాటలు విన్న బిల్దదు మాట్లాడుతున్నాడు. బిల్దదు ఉద్దేశములో యోబు అతని కుమారులు ఏదో ఒక పాపం చేసే ఉంటారు, ఆ కారణం చేతే దేవుడు ఇలా వారికి శిక్షలు విధిస్తున్నాడు అని అనుకున్నాడు. అందువలన ఈ ప్రశ్న అడుగుతున్నాడు. దేవుడు న్యాయము విషయాన ఖచ్చితంగా ఉంటాడు కాబట్టే న్యాయమే చేస్తున్నాడు, మీకు న్యాయమే చేస్తున్నాడు అనే భావనకు వచ్చి ఈ ప్రశ్న అడిగాడు యోబుని. ఏమిటది? దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? భలే ప్రశ్న అడిగాడండి. దేవుడు న్యాయమును రద్దుపరుచునా? చాలు కదా, ఆ మాట అడిగితే చాలుగా. మళ్ళీ ఇంకో మాట యాడ్ చేశాడు, ఇంకో ప్రశ్న. సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? మీరు ఇక్కడ గమనించాలి. దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? న్యాయ విధిని రద్దుపరుచునా? 2, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? డస్ గాడ్ పర్వర్ట్ జస్టిస్? 1 న్యాయాన్ని గురించి. 2, డస్ ద ఆల్మైటీ పర్వర్ట్ ద రైట్? న్యాయము సత్యము అనే పదాలు ఇక్కడ ఇచ్చాడు. న్యాయ విధి అన్నప్పుడు పర్ఫెక్ట్ రైట్. న్యాయ విధి అంటే ఒక డిక్లరేషన్, one kind of declaration from the mouth of God which cannot be avoided, which cannot be cancelled. Once God given, it should happen. That's all. దేవుడు న్యాయ విధులను రాశాడు. కీర్తనల గ్రంథం మీరు చదివితే న్యాయ విధులు ఉన్నవి. It cannot be cancelled. Once it was coming into force, it will continue. న్యాయ విధి రద్దు చేస్తాడా? ఆయన చట్టం మారుతుందా? ఆయన జస్టిస్ చేయకుండా ఉంటాడా? 1, ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేసిన న్యాయ విధి. 2వది, ఆయన ఆ న్యాయ విధిని అమలుపరచే సిస్టమ్ మారుతుందా? ఈ 2 అద్భుతమైన ప్రశ్నలు అడిగాడు. కానీ దాన్ని మించిన ఒక అద్భుతము బిల్దదు చూడలేకపోయాడు, యోబు కూడా చూడలేకపోయాడు. యేసుక్రీస్తునందు మనం చూడగలుగుతాం. అదేమిటంటే సావర్నిటీ ఆఫ్ గాడ్. రదర్ దెన్ ఆల్ ద జస్టిసెస్, న్యాయములు న్యాయ విధులన్నింటికీ పైగా దేవుడి యొక్క అధికారం, సార్వభౌమిక అధికారం దేవుడు నిర్వర్తిస్తున్నప్పుడు
చూపునకు అది అన్యాయముగా కనపడినా అది న్యాయమే. అర్థమవుతుందా నా మాట? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెప్త్ వర్డ్, లోతైన మాట అండి ఇది. సహజమే, న్యాయంగా ఉంటాడు దేవుడు, న్యాయం తీర్పు తీరుస్తాడు, ఇట్స్ ఆల్ రైట్. దానికి మించి ఆయన ఏం చేసినా రైటే. ఇదేమి న్యాయం అండి? ఆయన ఏం చేస్తే ఆయనకు రైట్ అవుద్ది, నాకు రైట్ అవుద్దా? నాకు సరిపడుతుందా? ఎవరేది చేస్తే అది నేను ఒప్పుకుంటానా? కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి ఆయన యొక్క సర్వాధికారమున ఆయన ఏ దోషం చేయడు. ఆయన చేసింది న్యాయం అయి తీరుతుంది. ఇంకా ఎవరు చేసినా, ఎవరిష్టం వచ్చినట్టు చేసినా అది న్యాయంగా అయి ఉండాలని లేదు. కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన ఏం చేసినా న్యాయమే. ఇదేంటండి? ఇదేం సిద్ధాంతం? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఐ విల్ షో యూ ఫ్రమ్ ద బైబిల్. ఆయన ఏం చేసినా న్యాయమే, ఎందుకంటే అందులో అన్యాయం ఉండదు. అందులో అన్యాయం ఉంది. ఎందుకు ఉండదంటే ఆయన అన్యాయము చేయుట అసంభవం. దేవుడు, సర్వశక్తులకు దేవుడు అన్యాయము చేయుట అసంభవం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో 12వ వచనంలో రెండింటా కూడాను వ్రాయబడిన చదువుతాను. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. అర్థమైందా? అందుకనే దేవుడు ఏం చేసినా న్యాయమే. మై ఫ్రెండ్స్, అండర్స్టాండ్ దిస్. అందుకనే దేవుడు ఏం చేసినా న్యాయమే. నాకు డబ్బు ఇవ్వకపోవటం న్యాయమే. ఐ ప్రైజ్ గాడ్ టుడే. నాకు చాలా ఆర్థిక అవసరతలు ఉన్నాయి. ఐఎమ్ ప్లీడింగ్ విత్ మై గాడ్, బట్ గాడ్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ మీ. ఇట్ ఈస్ జస్టిస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఐ యాక్సెప్ట్ ఇట్. దట్స్ ఆల్ సింపుల్. నాకు చాలా అవసరం ఉంది డబ్బు, ఫర్ ఏ కామన్ వెరీ గుడ్ కాజ్, మంచి పని కోసమే. తాగటానికి, తిరగటానికి, అనుభవించడానికి కాదు. నాకు కావాల్సిన సువార్తకే. బట్ గాడ్ ఈజ్ నాట్ గ్రాంటింగ్ ఇట్. ఇట్ ఈజ్ ఆల్సో జస్టిస్. ఇదేమిటండి? ఆయన పని చేస్తుంటే ఆయన డబ్బులు ఇకపోతే ఎట్టాగండి అని అంటాగలేదు. ఆయన న్యాయవంతుడు, అంతే. ఆయన డబ్బులు ఇవ్వకపోతే న్యాయవంతుడే, ఆయన డబ్బులు ఇచ్చిన న్యాయవంతుడే. షడ్రక్, మెషక్, అబేద్నెగో అదే చెప్పారు. ఆయన మమ్మల్ని రక్షింపగల సమర్థుడు. వీ నో దట్ అవర్ గాడ్ ఈజ్ కేపబుల్ టు సేవ్ అస్. రక్షించకపోయినా పర్వాలేదు, బికాజ్ హీ ఈజ్ జస్ట్. ఆయన న్యాయవంతుడు. కనుక మనం గుర్తెరగాలి, న్యాయం అంటే మనకు నచ్చింది కాదు, మనం మెచ్చింది కాదు, మెజారిటీ పీపుల్ నచ్చింది కాదు. దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ ద సావరెంటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సర్వాధికారం తెలుసుకోవాలి. ఆయన న్యాయం తప్పడు, కాబట్టి న్యాయమే చేస్తాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి 8 వరకు చదువుతాను. అద్భుతం అండి వాక్యం. చూద్దాం. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లు అని వ్రాయబడిన ప్రకారము, నీ మాటలలో నీవు నీతిమంతుడు అని తీర్చబడినట్లు. ఏ మాటలలో? దేవుని మాటలలో. దేవుని మాటను బట్టి దేవుడు నీతిమంతుడు, నిర్మలుడు అని తీర్పు తీర్చబడుతుంది. దేవుని వ్యాజ్యం ఎప్పుడు గెలుస్తుంది. కాబట్టి ప్రతి మనుష్యుడు అబద్ధికుడు అవుతాడే తప్ప దేవుడు సత్యవంతుడు కాక తీరడు. నేను ఎన్నో పర్యాయాలు దేవుని దగ్గర ఈ మాట చెప్పానండి. ప్రభువా, మై మైండ్, నా మనసు చాలాసార్లు
ఏమిటి ఇట్లా చేస్తున్నాడు దేవుడు, దేవుడు ఏంటి ఇట్లా చేస్తున్నాడు, ఇది గాడ్స్ అట్రిబ్యూట్ కాదే, దేవుడు ఇట్లా చేయకూడదే, అట్లా మాట్లాడుకుంటూ ఉంటాను నేను. కానీ అల్టిమేట్గా మళ్ళీ నా మనసు ప్రభువుని ఎరిగినది కనుక నా మనసుకే చెబుతుంది ఏమనంటే, గాడ్ ఈజ్ డూయింగ్ దిస్, యూ కీప్ క్వైట్. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నీవేళ నాలో తొందరపడుచు ఉన్నావు, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నమ్మిక ఉంచుము. కన్సోలింగ్ అవర్ సెల్ఫ్, మనల్ని మనమే చెప్పుకుంటాం, కన్సోల్ చేసుకోవాలి. ఎందుకంటే అవర్ గాడ్ ఈజ్ అ రైచియస్ గాడ్. పరిస్థితులు చూసి కలవరపట్టావు ఎందుకు, దేవుని చూచి నిబ్బరం తెచ్చుకో అని చెప్పుకున్నాడు మనసుకి. ఎందుకంటే ఆయన న్యాయం చేయుడు, ఆయన మాట గెలుస్తుంది. వాట్ ఎవర్ గాడ్ డిడ్ ఈజ్ 100% రైట్. వాక్యములు చూస్తున్నాం మనం, దేవుడు సత్యవంతుడు కాకమానడు, కాకుండా తీరడు. మన దుర్నీతి దేవుని నీతి ప్రసిద్ధి చేసిన ఏమందును, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? ఉగ్రతను చూపిస్తున్నప్పుడు దేవుడు అన్యాయస్తుడవుతాడా? సొదొమ గొమొర్రా పట్టణాలను తగలబెట్టేసిన దేవుడు న్యాయవంతుడు ఎట్లా అవుతాడు మానవ దృష్టిలో? Many non-Christian friends are today debating on this issue. క్రైస్తవుల దేవుడు రక్తపాతం చేసిన దేవుడు, క్రైస్తవుల దేవుడు అగ్ని కురిపించిన దేవుడు, క్రైస్తవుల దేవుడు గోతులు రాళ్లతో కొట్టించిన దేవుడు, క్రైస్తవుల దేవుడు చంపేసిన దేవుడు. అర్థమవుతుందా? ఇవాళ హ్యూమన్ మైండ్ పజల్, మానవ మనసు యొక్క గజిబిజి అదే. ఆయన మన దుర్నీతిని దేవుని నీతిని ప్రసిద్ధం చేసిన ఎడల ఏమందును, ఉగ్రత చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను, నేను మనుష్య రీతిగా మాట్లాడుతూ ఉన్నాను, దేవుడు అన్యాయస్తుడవుతాడా? అట్లా అనరాదు. అట్లైన ఎడల ఒకవేళ దేవుడు తాను చేసిన కార్యములు అన్యాయం అయితే ఆయన తీర్పు ఎట్లా తీరుస్తాడు? దేవుడు ఎట్లా తీర్పు తీరుస్తాడు? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేను ఇక పాపినైనట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయదుము అని మేము చెప్పుచున్నామని మీలో కొందరు దూషించి చెప్పిన ప్రకారం మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి శిక్షావిధి కలుగుట న్యాయమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? మనుషులను చంపకపోతే, మనుషులను నశించకపోతే, మనుషులను అగ్నిగుండాన్ని పంపకపోతే న్యాయం ఎట్లా తీరుస్తాడు? సో దట్ యు నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ మోర్ అండ్ మోర్. దేవుణ్ణి నువ్వు ఇంకా అర్థం చేసుకోవాలి. బిల్దదు నీవు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, యోబు నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అనేది దేవుని యొక్క మాట. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క న్యాయము శిక్షావిధి కలుగు చేయటం అయితే అది న్యాయమే, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు గనుక. రోమా 8:1 క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షావిధి లేదు. రోమా 6:23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, పాపము వల్ల వచ్చి జీతం మరణం. రోమా 3:23 కనుక పాపం వల్ల వచ్చి జీతం మరణం అనే శిక్షావిధి రాసినవాడు యేసుక్రీస్తునందున్న వాడికి శిక్షావిధి లేదని రాశాడంటే, అంటే కొందరికి శిక్షావిధి ఉంది, కొందరికి శిక్షావిధి లేదు. అంటే ఆయన అన్యాయస్తుడవుతాడా? లేదు, ఆయన న్యాయవంతుడు గనుక క్రీస్తునందున్న వారికి శిక్షావిధి లేదని రాశాడు. ఈ మధ్యలో జరిగినది ఏమిటో తెలుసా? ఈ రెండు శిక్షావిధుల మధ్య హీ డైడ్ ఫర్ ద సిన్స్ ఆఫ్ ద బిలీవర్స్. ఎవరైతే విశ్వసించారో వారి పాపముల కొరకు ఆయన చనిపోయినాడు కనుక వారికి శిక్షావిధి లేకుండా చేశాడు. మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము ఆవశ్యము. ఎందుకంటే మరణ శాసనము రాసిన వాడు జీవించి ఉండగా మరణ శాసనము చెల్లునా? కెన్ ఇట్ బి క్యాన్సిల్డ్? నో.
ఇట్ కాన్ బి క్యాన్సిల్డ్. అది రద్దు అవ్వదు. అతను చనిపోయినప్పుడు రద్దు అవుతుంది. కాబట్టి గాడ్ డైడ్. నవ్వొచ్చింది ఈ మాటకి. అవును, గాడ్ డైడ్. డస్ గాడ్ డైడ్? దేవుడు చనిపోతాడా? ఎస్, గాడ్ డైడ్. ఎక్కడ? ఇన్ క్రైస్ట్. ప్రకటన 1:18. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడను. In humanity he experienced the death. In divinity he is alive. రోమా 12:1. సజీవమైనటువంటి యాగముగా సమర్పించుకొనుట, సజీవమైన యాగముగా సమర్పించుకుంటా. ఫిజికల్లీ అలైవ్ అండ్ స్పిరిచువల్లీ నో మోర్. భౌతికంగా జీవించి ఉండగానే పాపం కొరకు చనిపోయిన అనుభవం మనం కలిగి ఉండాలి. సజీవమైన యాగం అదే. సోదరుడా, సోదరి, దేవుడు తన న్యాయ విధిని రద్దుపరుచునా? నెవర్. రద్దు చేయడు. దేవుడు ఏం చేసిన న్యాయమే. సొదొమ గొమొరాలను తగలబెట్టిన న్యాయమే. ఆకోరు లోయలో ఆకానును రాళ్లతో కొట్టి కప్పెట్టి ఒక రాళ్ల కుప్ప వేయటం న్యాయమే. అహరోను కుమారులిద్దరిని అగ్ని చేత దహించేయటం న్యాయమే. ఉజ్జా అనే వ్యక్తిని పెరెజు ఉజ్జా దగ్గర తగలబెట్టేయటం కూడా దేవునికి న్యాయమే. యోనా గ్రంథంలో 120,000 మందిని రక్షించినటువంటి దేవుడు అమాలేకీయుల విషయానికి వచ్చేటప్పటికి సమూల నాశనం చేయమన్నాడు. న్యాయమే. ఎందుకు న్యాయం అనగా పాపమునకు తీర్పు తీర్చువాడు ఆయనే గనుక. పాపమునకు తీర్పు తీర్చువాడు ఆయనే గనుక ఆయన ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా సంహరించటానికి న్యాయవంతుడవుతాడు. ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. మన ధర్మశాస్త్రం కూడా, మన చట్టాలు కూడా న్యాయమూర్తికి ఉరిశిక్ష వేసే అధికారాన్ని ఇచ్చాయి. ఎందుకు? ఆ వ్యక్తి అవసరం, ప్రమాదం, ఆ వ్యక్తి అవసరం సమాజంకు వద్దనుకున్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క ఉనికి ప్రమాదం అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి చేసినటువంటి పని వలన నష్టమైనది భావించినప్పుడు ఆ వ్యక్తికి ఉరిశిక్ష చేస్తున్నాడు. దాన్ని అన్యాయం అంటలేదు ఎవరు. ఒక న్యాయమూర్తి మానవుడు విధిస్తున్న మరణశిక్షను అన్యాయమని అనని వారు, వెయ్యకపోతేనే అన్యాయం అని ప్రశ్నిస్తున్న వారు దేవుడు తన న్యాయాన్ని అమలుపరిచినప్పుడు అన్యాయం అని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? నా ప్రశ్న ఇది. అర్థమవుతుందా? కనుక పాపం చేసిన వాడిని శిక్షించటం దేవునికి ఎంత న్యాయమవుతుందో, నీతిమంతుడు ఆపద చూడకుండా కొనిపోవట కూడా దేవునికి అంతే న్యాయం. మనం పాక్షికంగా ఒక పక్షాన్ని చూస్తున్నాం దేవుణ్ణి, అవతల పక్క కూడా చూడగలగాలి. నీతిమంతులు చెడ్డ దినములు చూడకుండా కొనిపోబడుతున్నారు, దానిని ఎవరూ గుర్తించటం లేదన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయినటువంటి నీతిమంతులైన విశ్వాసులు భూమి మీద మనకంటే శ్రేష్ఠులండి. ఎందుకంటే వారు ప్రయాసలోనికి వెళ్ళకుండా వెళ్ళిపోయారు. ఇవాళ మనం ఇంకనూ దూరంగా ఉన్నాం, ప్రభువుకి వాళ్ళు సమీపంగా ఉన్నారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఆయన యందు దౌష్ట్యము లేదు. నో అన్రైచియస్నెస్ ఇన్ హిమ్, నో ఇన్జస్టిస్ ఇన్ హిమ్. ఆయన యందు అపవిత్రత లేదు, ఆయన యందు దౌష్ట్యము లేదు. ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన చర్యలన్నీ న్యాయములు, నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములు. 89వ సంకీర్తన 14వ వచనం, 89వ సంకీర్తన 14వ వచనం, నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారాలు. ఆధారం, బేస్మెంట్, పునాది,
నీతి న్యాయాలే దేవునికి. దేవుడు రద్దుపరచడు. అలాంటప్పుడు బిల్దదుకు ప్రశ్న ఏమిటంటే, మరి 10 మంది యోబు కుమారులు కుమార్తెలు ఆయన 10 మందిని ఎందుకు చంపేశాడు, ఎందుకు తీసేసుకున్నాడు? గాడ్ ఈజ్ రైచియస్. ఇన్ సావరిన్ అథారిటీ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. మా ఇంటిలో మేము 4, 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. అమ్మ నాన్న చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మమ్మల్ని ఎంతో ప్రేమగా భక్తిగా పెంచారు. మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వ్యాఖ్యానించుకుంటూ ఉండేవాళ్ళు, వీడు బాగా పైకి వస్తాడు, వీడు పెద్దగా చదవటం లేదు, వీడు ఎట్లా సెటిల్ అవుతాడో. అయితే ఏలే, ఒకటికొకటి తోడుగా ఉంటారు, ఒకడు ఇంకోటి బాగా చూసుకుంటాడులే, మనం ఉన్నా లేకపోయినా వీళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు, ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాడు. మా ఇంటిలో అందరికంటే చిన్నవాడు అందరికంటే ఎక్కువ కాలం బతుకుతాడు కదా, మా అందరికంటే ముందు మేము అందరికంటే ఆఖరి కదా అతను వెళ్ళాల్సింది. హ్యూమన్ టెండెన్సీలో మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది మనకి, చివరివాడు ఎక్కువ కాలం బతుకుతాడని ఉంటుంది. 2007లో ప్రభు ఆయన్ని తీసుకున్నాడు, 2007లో ఆయన తీసుకున్నాడు. మా నాన్న ఇంకా బతుకున్నాడు, 80 సంవత్సరాలు మా నాన్నగారు ఇవాళ సజీవుడిగా సంతోషంగా ఉన్నాడు, విత్ ఫుల్ కంటెంట్మెంట్. మా సోదరుడు 33వ ఏట చనిపోయినాడు. నా భార్య యొక్క సహోదరులు 30వ ఏట 2 చనిపోయారు. మా అత్తగారు ఇంకా సజీవంగా ఉంది. వీ కాంట్ అండర్స్టాండ్ వెన్ సంథింగ్ went wrong in our side, in our families, we try to blame our God. It is wrong. మనం దేవుడిని ప్రశ్నిస్తాం, నిందిస్తాం. దేవా నువ్వు మాకు అన్యాయం చేసేసావు, ఇలా చేసావు, అలా చేసావు. మానవ మనసు ప్రకారం న్యాయానికి న్యాయాన్ని ఎస్టిమేట్ వేసేటువంటి విధానం పాక్షికం, నాట్ కంప్లీట్, సంపూర్ణం కాదు. కనుక మనం అనుకుంటాం యోబు యొక్క యవ్వన బిడ్డలు చనిపోయారు, యేసయ్యను నమ్ముకున్నారు, వాళ్ళంత ఇబ్బందులు పాలైపోయారు. యేసయ్యను నమ్ముకున్నాక వ్యాధి వచ్చింది, యేసుప్రభుని నమ్ముకున్నందుకే ఉద్యోగం రాలేదు, యేసుప్రభుని నమ్ముకోబట్టే పిల్లకు పెళ్ళి అవటం లేదు. నో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవీయ మనస్తత్వ కొలతల చేత దైవత్వాన్ని లెక్కించే విధానం తప్పు. ఆదికాండము 18వ అధ్యాయము 25వ వచనంలో అబ్రహాము గారు దేవుణ్ణి అడుగుతున్నటువంటి మాట, దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. మరి నువ్వు చెప్పాలి దేవుడికి, అవునా? ఇవాళ మనం దేవుడికి బోధ చేస్తూ ఉంటాం. కొంతమంది ప్రార్థన చేస్తారండి, ఆ ప్రార్థనలో దేవుడికి టీచ్ చేస్తారు, ప్రభువా నువ్వు అది కదా, నువ్వు ఇది కదా, నువ్వు ఇలా కదా, అలా కదా. ఎవడు చెప్పమన్నాడు నిన్ను? దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. వై? ఎందుకు దూరం అవ్వాలి చెప్పండి, ఎందుకు దూరం కావాలి? ఒక మంటి ముద్ద కుమ్మరివాడు తీసుకొని చేస్తున్నప్పుడు ఆ మంటి ముద్ద లేచి నన్ను ఇట్లా ఎందుకు చేశావు అని అడగటానికి మంటి ముద్దకు అధికారం ఉందా? ఎలాగైనా చేయటానికి, మట్టిని తీసుకుని ఎలాగైనా చేయటానికి కుమ్మరికి అధికారం ఉందా చెప్పండి? మంటి ముద్దను కుమ్మరి ఎలాగైనా చేస్తాడు. ఇట్ ఈస్ హిజ్ విల్ అండ్ హిజ్ డిజైన్, హిజ్ సావర్నిటీ, ఆయన ఇష్టం. ఎందుకంటే హిజ్ ద పాటర్, కుమ్మరివాడు. కుమ్మరివాడు ఏం చేసినా ఆ మంటికి ఘనత వస్తుంది. కుమ్మరివాడు అద్భుతమైన కళాఖండంగా ఒక మంటితో చేశాడు అనుకోండి, ఆ అద్భుత కళాఖండానికి రేట్ వస్తుంది, పేరు వస్తుంది. అద్భుతం కదా. కనుక ఒక శిల్పి, ఒక నిర్మాణకుడు ఒక ముడి పదార్థాన్ని తీసుకొని అద్భుతాన్ని సృష్టిస్తుంటే, మలుస్తుంటే అది లేచి ఇట్ట ఎందుకు చేసావు, నన్ను అట్లా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేయలే, ఇలా ఎందుకు చేయలేని అడగటానికి ఏంటి అధికారం? నీతిమంతులను అవినీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక అంటే దేవుడు ఇద్దరిని ఒక కొలతతో కొలుస్తాడనా? ఈ అబ్రహాం గారి ఉద్దేశం? అబ్రహాం మారాల్సిందే, దేవుడు మారడు.
నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక. చెప్పాను కదా, నీతిమంతుని దుష్టులతో సమానంగా ఎంచడం దూరమగునుగాక. అంటే నీతిమంతుడిని భౌతికంగా శాశ్వత కాల భూమి మీద ఉంచేమనా? లేదే, దేవుని డిజైన్ అలా కాదే. ఎప్పుడైనా తీసుకుంటాడు, ఎప్పుడైనా పిలుచుకుంటాడు. నీతిమంతులు తీసుకోవడానికి దేవునికి అధికారం లేదా? కాబట్టి పాపులనే తీసేయటం అయితే క్రైస్తవ్యానికి ఇతర గ్రంథాలకి తేడా ఉంటుంది. పాపులను శిక్షించటం కొరకు దేవుడు ఉంటే రక్షించేది ఎప్పుడు? కనుక నీతిమంతులను రక్షించటమే పెట్టుకుంటే నీతిమంతులకు మరణం ఎక్కడ వస్తుంది అసలు? కాబట్టి ఇట్ ఈజ్ ఆల్ ఇన్ హిస్ హ్యాండ్స్. డోంట్ డౌట్ గాడ్ ఎనీ టైం. ఎప్పుడు దేవుడిని అనుమానించవద్దు. ప్రభువా, నీతిమంతుని దుష్టులతో సమానంగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు మన దేవుడు న్యాయం చేయడా? నేను మొన్న ఒక మాట చెప్పాను. నా లైఫ్లో ప్రసంగాలన్నీ ముగించిన తర్వాత ఒకవేళ 50,000 చేశాను అనుకోండి, నేను ప్రసంగాలు ముగించిన తర్వాత నేను చెప్పే మాట ఏమిటో తెలుసా? లార్డ్, యు ఆర్ జస్టిస్. నువ్వు న్యాయవంతుడివి. యూ కెన్ సెండ్ మీ టు హెల్ ఆర్ యూ కెన్ సెండ్ మీ టు హెవెన్. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను చేసిన పరిచర్యను బట్టి అయితే కానీ, నా యొక్క జీవితాన్ని బట్టి అయితే కానీ, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు హెవెన్. ఇట్స్ మియర్లీ యువర్ గ్రేస్ టు టేక్ మీ టు ద హెవెన్. అదర్వైజ్ ఐ మస్ట్ బి జడ్జ్డ్ అండ్ ఐ మస్ట్ గో టు ద హెల్. అర్థమైందా? కనుక నేను ఇన్ని ప్రసంగాలు చేశాను కాబట్టి దేవుడు నాకు పరలోకం ఇస్తాడని ఉంటుందా? ఉండదే. కనుక నా క్రియను బట్టి నాకు పరలోకం ఇస్తే దేవుడు ఇంకేంటి మెరిట్? కనుక కృప ద్వారా ఇస్తాడే తప్ప నన్ను బట్టి కాదు. కాబట్టి దేవుడు సర్వశక్తుడు, న్యాయం తప్పడు. ఒకడు దూరమవునుగా కానీ కోరుకుంటే, ఒకడు దగ్గర అవునుగా కానీ కోరుకుంటే మారిపోయే పారామీటర్స్ లేవు ఆయన దగ్గర. సహోదరుడా, సహోదరి, బిల్దదుకు అర్థం కాలేదు. నిజమే న్యాయ విధిని రద్దు చేయుడు, నిజమే అన్యాయం చేయుడు. అయినప్పటికీ యోబుకు కలిగినది అన్యాయమని యోబు అనుకుంటున్నది అన్యాయము కాదు. అన్యాయం చేసినందుకే యోబు ఇట్లా అయిపోయాడని బిల్దదు అనుకుంటుంది కూడా వాస్తవం కాదు. దేవుడు తన మహిమ కొరకు ఈ పని అలౌ చేశాడు. ఫర్ ద సేక్ ఆఫ్ ద గాడ్స్ గ్లోరీ గాడ్ అలౌడ్ దిస్, బికాస్ హీ ఈజ్ సావరిన్. ఆయన సర్వాధికారి. వెరీ సింపుల్. అబ్రహామా, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని తీసుకుని వచ్చి దహన బలి ఇవ్వు అన్నాడంటే మహిమ కొరకే. ఇవ్వటానికి సిద్ధమయ్యాడు అంటే మహిమ కొరకే. అబ్రహాము దేవుడిని అర్థం చేసుకున్నాడు. దేవుడు నాకు అన్యాయం చేయడు, నేను ముక్కలుగా నరికేసి చంపేసినా, నా కుమారుని కాల్చేసినా పునరుద్ధానాన్ని నాకు ఇస్తాడు, తిరిగి లేపి ఇస్తాడు. ఎప్పుడో కాదు, వెంటనే తిరిగి లేపి ఇచ్చేస్తాడు. వెంటనే తిరిగి లేపి ఇస్తాడు. నేను నా బిడ్డ కలిసి కిందకి పనోడి దగ్గరికి వెళ్తాం, మేము వెళుతున్నాం, మేము తిరిగి వస్తామని చెప్పాడు. ఎందుకంటే మృతులలో నుండి నా కుమారుని నాకు ఇచ్చి పంపుతాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. దహన బలి ఇమ్మంటే ఇస్తా, ఇచ్చి నాకు తిరిగి నా కుమారుడు నాకు ఇస్తాడని నమ్మాడు. దట్ ఈజ్ అవర్ గాడ్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో మన దేవుడు అదండి. విశ్వాసులంగా మనం ఎర్లీగా చచ్చిపోతే ఏమీ కాదు, 100 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు బతికి చచ్చిపోయినా ఏం కాదు. నథింగ్ డిఫరెన్స్. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీ న్యాయాన్ని అర్థం చేసుకున్నట్టు నేర్పమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య శక్తి సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమెన్.